దాదాపు ఎన్నికల ప్రక్రియ సాగుతున్న కాలం అంతా కూడా ప్రభుత్వ వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోయింది. ఇప్పుడు 2 నెలల నుంచి రేపు మరలా 1వ తేదీ రాబోతున్నది, 30వ తేదీ అయిపోయి 31 అయిపోయి 1వ తేదీ రాబోతున్నది. వృద్ధులు, మహిళలు, రోగిష్టులు ఇటువంటి వాళ్ళు పెన్షన్లు అందుకోవడానికి తిరిగి ఎండలో క్యూల్లో నిలబడాల్సిన పరిస్థితి, బ్యాంకుల ముందు పడిగాపులు కావాల్సినటువంటి పరిస్థితి మరలా ఏర్పడబోతున్నది. అమానీయమైనటువంటి ఇది ఇప్పటికే 2 నెలలు సాగిన దీన్ని రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు వ్యతిరేకించారు. మొదటి నెల అంటే ఒక 2 రోజులు 3 రోజుల ముందు మేము ఊహించలేదు అంటే అర్థం చేసుకోగలం. 2వ నెల ఏర్పాట్లు చేయడానికి అవకాశం ఉండి కూడా ఏర్పాట్లు చేయలేదు మే మొదటి వారంలో. ఇప్పుడు జూన్ వస్తున్నది, ఇప్పుడు కూడా అదే రకంగా మేము ఎండలో నిలబెడతాము, సచివాలయాల ముందు బ్యాంకుల ముందు వాళ్ళని శిక్షిస్తాము అని అంటే మాత్రం ఇది క్షమించరాని నేరం అవుద్ది ప్రభుత్వాన్ని. చీఫ్ సెక్రటరీ కావచ్చు, ఎన్నికల